హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రష్ స్పోర్ట్స్. గైస్, డే 1 యాక్షన్ అయితే చాలా ఉత్కంఠంగా సాగింది గైస్. అసలు ఎక్స్పెక్ట్ చేయని ప్లేయర్సే ఎక్స్పెన్సివ్గా మారారు. అలాగే ఎక్స్పెక్ట్ చేసిన ప్లేయర్స్కి మాత్రం అంత మనీ పెట్టలేదు. ఫస్ట్ ప్లేయర్ ఇన్ ద యాక్షన్ మొహమ్మద్ రిజా షెదురు, ఆల్రౌండర్. తన కోసం అయితే చాలా టీమ్సే పోటీ పడ్డాయి. ముందుగా మన తెలుగు టైటన్స్ నుంచే స్టార్ట్ అయ్యి పాట్నా పైరేట్స్, యూ ముంబా, గుజరాత్ జైంట్స్ అండ్ హర్యానా షీలర్స్ టోటల్గా 5 టీమ్స్ పోటీ పడగా చివరికి హర్యానా షీలర్స్ అయితే తనని తగ్గించుకుంది 2,07,00,000కి అయితే. సెకండ్ ప్లేయర్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీ ఫజల్ అత్రాంచలి. దీని మీద చాలా హోప్స్ ఉండే ఎక్స్పెన్సివ్గా మారుతాడని, కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయని మనీకి అయితే బెంగాల్ వారియర్స్ ఫజల్ని కేవలం 50 lakhsకే తీసుకుంది. ఇది బెంగాల్కి అయితే లక్ అని చెప్పొచ్చు. ఫజల్ ఏంటి 50 lakhsకి రావడం ఏంటి? బెంగాల్కి ఈసారి ఫజల్ అత్రాంచలి డిఫెండింగ్లో చాలా హెల్ప్ అన్నాడు. థర్డ్ ప్లేయర్ ఆల్రౌండర్ అయిన పవన్ కుమార్ షెరావత్. పవన్ కోసం అయితే యూ ముంబై అండ్ బెంగళూరు బుల్స్ అయితే చాలా పోటీ పడ్డాయి. ఎట్ లాస్ట్ 1.75 crores అయితే యూ ముంబై తనని తీసుకుంది. కానీ మన తెలుగు టైటన్స్ FPM యూజ్ చేసి ఈసారి కూడా పవన్ అయితే తెలుగు టైటన్లోకి తీసుకొచ్చారు. లాస్ట్ సీజన్తో పోలిస్తే చాలా తక్కువ మనీ పెట్టారు పవన్ కోసం. ఏదైతేనే పవన్ అయితే మళ్ళీ తెలుగు టైటన్లోకి వచ్చాడు, అది చాలు. ఫోర్త్ ప్లేయర్ క్రిషన్ దుల్, స్ట్రాంగ్ డిఫెండర్. క్రిషన్ని కూడా మన తెలుగు టైటన్స్ తీసుకుంది. బ్యాక్ టు బ్యాక్ 2 ప్లేయర్స్ని అయితే తీసుకుంది తెలుగు టైటన్స్. క్రిషన్ని 70 lakhs అయితే తెలుగు టైటన్స్ తీసుకుంది. తను చాలా స్ట్రాంగ్ డిఫెండర్. లాస్ట్ సీజన్లో టాప్ 2 డిఫెండర్గా ఉండే. మన టీంకి అయితే ఒక స్ట్రాంగ్ ఆల్రౌండర్ అండ్ ఒక స్ట్రాంగ్ డిఫెండర్ అయితే టీంలోకి వచ్చారు. ఫిఫ్త్ ప్లేయర్ సునీల్ కుమార్. సునీల్ కోసం అయితే చాలాసేపు యాక్షన్ జరిగింది, అలాగే చాలా టీమ్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. ఎట్ లాస్ట్ 1.015 crకి అయితే యూ ముంబా సొంతం చేసుకుంది సునీల్ని. సిక్స్త్ ప్లేయర్ సచిన్ తన్వార్, స్ట్రాంగ్ రైడర్. సచిన్ కోసం అయితే టీమ్స్ మధ్య చాలా పోటీ జరిగింది. అసలు తను కూడా ఎక్స్పెక్ట్ చేయనంత మనీ పెట్టి చివరికి తమిళ తలావాస్ సచిన్ని సొంతం చేసుకుంది. 2.15 crతో ఈ సీజన్లో ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా మారాడు సచిన్. అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇంత ఎక్స్పెన్సివ్గా మారతాడని. సెవెంత్ ప్లేయర్ గుమాన్ సింగ్ వచ్చేసి 1.97 crకి అయితే గుజరాత్ జైంట్స్ తనని దక్కించుకుంది. అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు గుమాన్ అయితే ఇంత మనీకి వెళ్తాడని. కానీ చివరికి 1.97 crకి పెట్టి గుజరాత్ జైంట్స్ అయితే తనని తీసుకుంది. లాస్ట్ ప్లేయర్ ఫ్రమ్ కేటగిరీ ఏ మణీందర్ సింగ్. మణీందర్ కోసం బెంగళూరు బుల్స్ 1.15 crore పెట్టి తీసుకుందనుకునే లోపే బెంగాల్ వారియర్స్ FPM యూజ్ చేసి మళ్ళీ మణీందర్ని అయితే బెంగాల్ తీసుకొచ్చింది. బెంగాల్ అయితే ఒక స్ట్రాంగ్ రైడర్ మణీందర్ అండ్ ఒక స్ట్రాంగ్ డిఫెండర్ ఫజల్ని అయితే సొంతం చేసుకుంది. ఇది గాయస్ కేటగిరీ ఏ నుంచి ఏ ప్లేయర్స్కి ఎంత మనీ పెట్టారనేది. నెక్స్ట్ వీడియోలో కేటగిరీ B నుంచి ఏ ప్లేయర్స్కి ఎంత మనీ పెట్టారనేది చూద్దాం. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.